హాయ్ అందరికీ నమస్కారం. బేసిక్‌గా ఎవరైనా మర్డర్ చేస్తే సొసైటీలో తనని చిన్న చూపు చూసే ప్రయత్నం జరుగుతది. మర్డర్ చేసిన వ్యక్తిని ఒక ఈవిల్ లాగా చూస్తారు. అట్ ద సేమ్ టైం వాడికి రెస్పెక్ట్ ఉండదు. ఇంకా జీవితాంతం ప్రపంచం తనని ప్రపంచంలో ఉన్న వ్యక్తులు తనని ఒక జీవితాంతం తన దోషిలా చూస్తుంటది. అంటరాని వ్యక్తిలా చూస్తుంటది. బట్ టు బి హానెస్ట్‌లీ ఈరోజు ఒక మర్డర్ చేసిన వ్యక్తిని చూస్తే సొసైటీ కాదు యావత్ ప్రపంచం, ముఖ్యంగా ఒక ఇద్దరు ఆడబిడ్డల తండ్రిగా నేనేం చెప్తున్నాను అంటే, ఆ మర్డర్ చేసిన వ్యక్తిని చూస్తుంటే నాకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది. సెల్యూటే కాదు, తన మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. తనను చూసి నాకు బాధ్యత పెరిగింది. తనను చూసి నాకు ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్ నా లైఫ్లో ఒకటి కలిగింది. నాకే కాదు, ఆడబిడ్డల తండ్రి ఉన్న ప్రతి ఒక్కరికి తను ఒక, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తను ఒక హీరో. అదేంటి, మర్డర్ చేసిన వ్యక్తిని చూస్తే హీరో సెల్యూట్ అంటున్నారా? సో బేసిక్గా జరిగిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థింగ్ ఈస్, అన్నమయ్య జిల్లా మంగపేట అనే గ్రామంలో ఒక మర్డర్ చేయడం జరిగింది. 59 సంవత్సరాల ఒక ముసలైన వ్యక్తిని కువైట్ నుంచి వచ్చి మర్డర్ చేసి వెళ్ళిపోయినాడు. ఈ మర్డర్ని పోలీసు వాళ్ళు 3-4 డేస్ నుంచి, 5 డేస్ నుంచి, ఒకసారి వీక్ నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరు ఈ మర్డర్ చేసిన వ్యక్తి, చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి వీక్ నుంచి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కట్ చేస్తే సడన్గా ఒక వీడియో, కువైట్ నుంచి ఒక వీడియో, సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఏంటంటే, మర్డర్ చేసింది ఎవరో కాదు, స్వయాన తన బంధువు. ఎందుకు మర్డర్ చేయాల్సి వస్తుందంటే, తను బతుకుదేరు కోసం కువైట్కి, తన భార్య కువైట్కి వెళ్తే తన 12 సంవత్సరాలు గల పాపని బంధువుల ఇంట్లో, అంటే వాళ్ళ భార్య వాళ్ళ, ఎవరైతే మర్డర్ చేసినారో వాళ్ళ భార్య వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో పెడితే, ఆ 12 years పాపని అదే ఇంట్లో చెందిన 59 సంవత్సరాల వ్యక్తి ఆ పాప నిద్రిస్తుండే సమయంలో, అంటే ఈ భార్య వాళ్ళ చెల్లె ఉంది కదా, వాళ్ళ మామ ఆ నిద్రిస్తున్న సమయంలో నోరు మూసి బట్టలు విప్పేసి హత్య ప్రయత్నం, రేప్ చేయాలన్న ఆలోచనతో, ఆ గలీజ్ పని చేయాలన్న ఆలోచనతో చేయడం జరిగింది. ఆ పాప భయం వేసి గట్టి అరవడం జరిగింది. వెంటనే ఈ ఎవరైతే మర్డర్ చేసిన వాళ్ళ భార్య వాళ్ళ చెల్లె వచ్చేసి ఇమీడియట్గా బట్టలు వేసి అసలు జరిగింది ఏంటంటే చెప్పడం జరిగింది. ఇలా తాత ఈ విధంగా నా మీద, ఈ చెస్ట్ మీద, చెప్పలేని పార్ట్స్ మీద ప్రెస్ చేయడము, గట్టిగా కొరకడం జరిగింది, నొప్పి పెట్టి అరిశానని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఈ విషయం కువైట్లో నా తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత అసలు ఏంటి సంగతి అని ఈ ఆంజనేయ ప్రసాద్, ఎవరైతే పాప వాళ్ళ ఫాదరు, తన భార్యను పంపించడం జరిగింది ఇది ఊరికి, మంగపేటకి. వచ్చిన తర్వాత ఇండియన్ గట్టి అరిసి కేసు పెట్టే ప్రయత్నం చేశారు. కేసు పెడితే పోలీసు వాళ్ళు దాన్ని, మీకు తెలిసింది కదా, పోలీసు వాళ్ళు ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీ తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. దాన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. కాంప్రమైజ్ చేశారు, కానీ కాంప్రమైజ్ చేయడంతో కాకుండా ఈ బంధువులు ఎవరైతే పాపని గలీజ్ చేసిన ఈ భార్య వాళ్ళ, ఆంజనేయ ప్రసాద్ భార్య వాళ్ళ చెల్లె తరపున బంధువులు బయటికి ఇష్యూని ఏ విధంగా చెప్పారంటే, డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసినాము అని చెప్పడం కాకుండా, పాప మీద గలీజ్ పని చేసామని చెప్పేసి ఇండైరెక్ట్గా మొత్తం పుట్టుపుకార చేసేసినారు. సో ఫైనల్గా ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడిపోయినారు. అంటే పాప విషయము 4 గోడల మధ్యలో కాకుండా ఊరంతా పోకింది, స్ప్రెడ్ అయింది. 12 years పాపపై ఈ 59 సంవత్సరాల ముసలైన వ్యక్తి సొంత బంధువే ఈ విధంగా గలీజ్ చేసే కేసు పెడితే మేము డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసామని అదేదో గొప్ప విషయంలాగా వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. ఇది నచ్చని తండ్రి సైలెంట్గా కువైట్ నుంచి వచ్చాడు. ఆ 59 సంవత్సరాల వాళ్ళ ముసలైనని, తాత వరుస అవుతున్న, ఆ పాపకు తాత వరుస అవుతున్న ముసలైన్ని వచ్చిండు, చంపేశాడు, గమ్మున వెళ్ళిపోయాడు. అర్థం కాని పోలీసు వాళ్ళు 1 week నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. మొవాడులాగా వీడియో పెట్టి చెప్పాడు, ఆ పాపను గలీజ్ చేసింది కాబట్టి, నా బిడ్డను గలీజ్ చేసింది కాబట్టి, మీరు పోలీసు వాళ్ళు సరిగా ఇన్వెస్టిగేట్ చేయకపోవడం, సరిగా శిక్షించకపోవడం వల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సో ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, కన్నబిడ్డ, ఏ బిడ్డ అయినా కన్నబిడ్డకి అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళు జస్టిస్ లేకుంటే, డిపార్ట్మెంట్ సరిగ్గా పట్టించుకోకపోతే ఇదే జరగబోతుంది రానున్న రోజులు. సో యాజ్ ఏ ఆడబిడ్డ తండ్రిగా నేను ఏం చెప్తున్నాను అంటే, రేపు నా బిడ్డకు జరిగినా కూడా నేను ఇదే పని చేస్తాను. సొసైటీలో ఉన్న డిపార్ట్మెంట్ కానీ జస్టిస్ నమ్ముకుంటే పని కాదు, ఇజ్జత్ పోతుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. ఇది నేను వార్నింగ్ అనట్లేదు, నా ఇన్నర్ ఫీలింగ్. తను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకంటే నమ్ముకుంటే ఏం పని కాదు. సో ఫైనల్లీ ఏమంటున్నా అంటే, ఇది పేరెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మన బిడ్డ మన ఇంట్లోనూ సెక్యూరిటీ లేదు. ఒక ఆడబిడ్డకి సొంత బంధువులు ఇంట్లో పెట్టిపోతున్నారు. కామంతో ఉన్న ప్రతి నా కొడుకు వాయి వరుసలు మర్చి, అది నా బిడ్డనా బయట బిడ్డనా ఏ బిడ్డ అయినా పర్లేదు, ఒక చిన్న పాప మీద ఇలాంటి పనులు చేయడం అనేది చాలా తప్పు. సో జనరల్గా తల్లిదండ్రులందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరిని నమ్మకూడదు, ఇంట్లో ఉన్న వ్యక్తులను నమ్మకూడదు. అట్లాంటిది మీరు బయట వాళ్ళు ఇచ్చిపోయి మీరు కష్టపడుతుంటే ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు. సో పాపతో ఎక్కడ ఎవరిని ఆడబిడ్డని ఇంట్లో విడిచిపెట్టద్దు. పాపని మీ దగ్గర పెట్టుకోవాలి, మీద సేఫ్ ప్లేస్. అండ్ ఆ మర్డర్ చేసిన వ్యక్తికి రియల్ సెల్యూట్ టు హిమ్. హిజ్ నేమ్ ఇస్ ఆంజనేయ ప్రసాద్. ఐ థింక్ ఈజ్ 35 years ఓల్డ్, యంగ్. తను ఒక వీడియోలో ఏం చెప్పాడంటే, చిన్నప్పటి నుంచి నేను చిన్న కొట్లాటలు కూడా చేయలేదు, అసలు దెబ్బలాటలు కూడా తెలియదు, అట్లాంటిది మర్డర్ చేసే స్థాయికి వచ్చిండు అంటే అది ఆవేశం, తన ఎమోషన్. ఫైనల్గా కూతురు మీద ఉన్న ప్రేమ, 12 ఏళ్ళ కూతురు మీద ఉన్న ప్రేమ. లవ్ యూ బాస్ ఆంజనేయ ప్రసాద్ గారు, రియలీ సెల్యూట్. నువ్వు జైలుకి పోవడం లేదు, నువ్వు హీరోగా వెళ్తున్నావు. వి రెస్పెక్ట్ యూ బాస్. బాయ్.